హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు కదా! ఈ ఢిల్లీలో హోలీ పండగలో ముస్లిమ్స్ ఈ హిందూ అబ్బాయిని కొట్టి చంపేశారండి అన్యాయంగాను. పాపం ఏ తప్పు లేదనమాట. అసలు ఏం జరిగిందంటే హోలీ పండగల్లోని మన నార్త్ సైడ్ బుడగల్లోని రంగు నీళ్ళేసి ఏస్తుంటారు. గొబడా అంటారు. సో, అలాగ మేడ మీద నుంచి ఒక 11 ఏళ్ల చిన్న పాప అక్కడ వెళ్తున్నోళ్ళ మీదేస్తే అది ఒకళ్ళ మీద పడబోయి ఒక ముస్లిం అమ్మాయి మీద పడ్డదనమాట. సో, మధ్యాహ్నం జరిగింది ఇన్సిడెంటు. సో, ఆ అమ్మాయి ఏం చేసింది ఇంటికెళ్ళి మొత్తం వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెప్పింది. సో, చెప్తే మొత్తం ఆళ్ళ గ్యాంగు మొత్తం కత్తులు, కటారులతో వచ్చి ఒక 20 మంది దాకా వచ్చి అంటే పోలీసులు ఇచ్చిన వాంగ్మూలం దాంట్లో చెప్పిందేంటంటే 20 మందొచ్చి అక్కడ ఈ పాపతో ఎవరైతే ఆడుకుంటున్నారో ఈ తరుణన్నుని చంపేశారు. అసలు ఎందుకు ఏమిటి అని అడగలేదు. కొట్టేసి అసలు ఆడికి ఎందుకు కొడుతున్నాడో ఆడికి తెలియదు. ఏం జరిగిందో ఏంటో వచ్చి కొట్టాడు, పడిపోయాడు, కళ్ళు తిరిగి రాళ్ళు రప్పలతోని మొత్తం ఆడు జైలుకి అంటే హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోయాడు. ఇదే ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో నేను ఒక విషయం అడుగుతున్నాను. మన అక్బర్ ఉద్దీన్ ఓవైసీ గారు గుర్తొచ్చారు. సార్ 15 నిమిషాల్లో మాకు ఛాన్స్ చేయండి లేపేస్తా అన్నారు కదా, అలాగే మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే ఇలాంటివి అవుతాయి, ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. ఇదిగో మానవత్వం లేని మతం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. మరీ విపరీతంగా మత విద్వేషాలు ఇటు అటు ఎవరు తగ్గట్లేదు, కొట్టుకొని. ఇప్పుడు ఎక్కడో బంగ్లాదేశ్లో హిందూ చచ్చిపోతే మీరు అందరూ గోల్ చేశారు కదరా, మన ఇండియాలోని మన ఢిల్లీలోని అన్యాయంగా ఒక హిందూ చచ్చిపోయి మీరు ఏం చేస్తున్నారని అడిగితే మన హిందూ సంఘాలన్నీ వెళ్ళి ఆ ఇల్లుని లేపేశాయి, ఆ ఇంటిని ఇటుక లేకుండా లేపేశారు. అంత విధ్వంసం జరిగింది. ఇది హోలీ పండగ కాదు కానీ నిజంగా అదే గనక ఆ బుడగేసింది ఒక ముస్లిం అబ్బాయి ఉంటే అసలు చిన్న బుడగ కోసం ప్రాణం తీసేసుకుంటావా? బుడగే కదా తప్పు. పండగ అప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చూసి చూడనట్లు పోవాలి. కానీ ఏక తోక తీసుకొని అంటేలే మన సోషల్ మీడియాలో కూడా మత విద్వేషాలు ఎలా రెచ్చగొడుతున్నారంటే చిన్న తప్పుకి సీతమ్మ అత్యాచారం అని ఇంగ్లీష్లో చెప్పినందుకు ఇంత పెద్ద యుద్ధమే చేసిన మహానుభావులు ఈ ప్రాణం తీసేయడం అంటే అత్తలేదు. మా తల్లిదండ్రులు ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లు, ఫేస్బుక్లు వాడరు కాబట్టి వాళ్ళకేం తెలియదు. అదే కనుక మీరు చేసిన మత విద్వేషాలకి వాళ్ళు వాడుంటే కనుక ఈ పాటికి తీర్థలోకాలకు వెళ్ళిపోవలసింది. మత విద్వేషాలు కొదంలో దేశంలో ఈ మత విద్వేషాల కోసం ఒక చట్టం తేవాలి. లేకపోతే కనుక ఇది తారాస్థాయికి అయిపోయి మనలో మనం ఎందుకు చచ్చిపోతామో తెలియదు, ఎందుకు కొట్టుకుంటున్నామో కూడా తెలియదు. రాముడి కోసం ఒకడు, అల్లా కోసం ఒకడు, ఏసై కోసం ఒకడు, మన ముగ్గురం కొట్టుకొని మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటాం. చైనా బెస్ట్ ఎగ్జాంపుల్. మతం అనేదే లేదు. 97% నాస్తికులు, 1% ముస్లిమ్స్, 1% క్రిస్టియన్స్. వాళ్ళు ఉన్నారో లేదో కూడా మూడో కంటికి తెలియదు. అలా ఉండాలి మతం అంటే.